రేపే మే 21 గురువారము ప్లస్ గురు పుష్యమి యోగమే. పసుపుతో ఇలా చేస్తే మనకు తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యం వస్తుంది. అదేమో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫస్ట్ టైము నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. మే 21 రేపు గురువారం నాడు చాలా అరుదుగా ఏర్పడే గురు పుష్యమి యోగం రాబోతుంది. గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమి అని అంటారు. అలాగే ఈ రోజున పంచమి తిథి కూడా కలిసి వచ్చింది. ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఏ పని చేసినా సరే అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే గురు పుష్యమి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి గురు పుష్యమి యోగంలో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే అది త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెల మే 21 చాలా అరుదుగా ఏర్పడే గురు పుష్యమి రాబోతుంది. ఈరోజు బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇక పట్టిందల్లా బంగారమే అవుతుందంటున్నారు పండితులు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురు పుష్యమి నక్షత్రంలో కాస్త బంగారం కొన్నా సరే విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. అయితే బంగారం కొనలేని వారు వెండి వస్తువులు కొనుగోలు చేసినా సరే ధనలాభం కలిసి వస్తుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతము బంగారం, వెండి కొనలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాంటి వారు ఈ గురు పుష్యమి యోగంలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఊహించలేనంత సంపద మీ ఇంటికి తరలి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ గురు పుష్యమి రోజున పసుపు కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తరలి వస్తుందని చెప్తున్నారు. కనుక ఈ గురు పుష్యమి నాడు ఒక 5 రూపాయల పసుపు ప్యాకెట్టు మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు పసుపు కొని మీ పూజ గదిలో పెట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే తరతరాల తరగనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే గురు పుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే మనకి ఎక్కువ అప్పుల భారం ఉంటే ఈ గురు పుష్య యోగంలో దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో తరతరాల పాటు అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యాలు వర్ధిల్లుతాయని పండితులు చెప్తున్నారు. అలాగే విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఇప్ప నూనెతో దీపారాధన చేయడం వల్ల మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. ఇలా లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు 2 యాలకులు పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. తద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు కష్టాలు మొత్తం తొలగిపోయి మీ ఇండ్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అలాగే తీవ్రమైనటువంటి అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఒక దారానికి 11 యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను లక్ష్మీదేవి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. యాదృచ్ఛికంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. అయితే రేపు ఎంతో శక్తివంతమైనటువంటి గురు పుష్యమి నక్షత్రము గురువారము కాబట్టి రేపు కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు చేసుకుంటే మనకి ఇంట్లో తరగనొక్క ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. ఈ గురు పుష్యమి నక్షత్రంలో కొత్త చీపురును కొని శనివారం నుండి వాడడం ప్రారంభిస్తే మీ ఇంట్లోని దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే పుష్యమి నక్షత్రంలో కొత్త రాగి వస్తువులను లేదా ఇత్తడి వస్తువులను కొనుగోలు చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఉండదు. అలాగే గురు పుష్యమి నాడు ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి తులసి మొక్క మొదట్లో కొన్ని పచ్చిపాలు కలిపినటువంటి నీటిని సమర్పించి తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే ఆడవారు ప్రతి ఒక్కరు ఈ గురు పుష్యమి యోగంలో ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారాన్ని తులసి కొమ్మకు కడితే వివాహం కాని వారికి వివాహము, అలాగే వివాహమైనటువంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగము కలుగుతుంది. అందుకే రేపు ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి మొట్టమొదటిసారిగా మనం చేయవలసింది పసుపుని తెచ్చి లక్ష్మీదేవి ముందర పెట్టి పూజించాలి. అలాగే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించండి.
అయితే జ్యోతిష్ శాస్త్రంలో గురు పుష్యయోగంకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇది కూడా ఈసారి అధిక మాసం గురువారం రావడం చాలా గొప్పదని పండితులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనము అధిక జ్యేష్ఠ మాసము జరుపుకుంటున్నాం కాబట్టి ఈ మాసంను అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అయితే ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు అన్నీ కూడా గొప్ప శుభయోగాలని ఇస్తాయి. అందుకే అధిక మాసంను చాలా శక్తివంతమైనదని చెప్తారు. ఇక అధిక మాసంలో గురువారంతో పాటు పుష్యమి నక్షత్రం కలిసి రావడం చాలా విశేషము. ఈ విధంగా వచ్చినట్లయితే దాని గురు పుష్య యోగంగా చెప్తారు. పుష్య నక్షత్రానికి అధిపతి శనిదేవుడు. అంతేకాకుండా ఈ నక్షత్ర దేవత దేవగురువు బృహస్పతి. గురువారం విష్ణుమూర్తితో పాటు దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి రోజు. అంతేకాకుండా సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి పుష్య నక్షత్రంలో అవతరించింది. ధన్తెరస్కు ఎంతైతే గొప్పతనం ఉంటుంది, గురు పుష్యం యోగం కూడా అంతే గొప్పదని చెప్తున్నారు. అందుకే ఈ రోజున శక్తి కొలది దేవతారాధన, వ్రతము, పూజలు, అర్చనలు, నదీ స్నానాలు, దాన ధర్మాలు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున బంగారం, వెండిని కొనుగోలు చేసే విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష పండితుల ప్రకారం గురు పుష్య నక్షత్రము గురువారం మే 21, 2026 తెల్లవారుజామున 4:10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మే 22 తెల్లవారుజామున 2:50 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈరోజు జ్యేష్ఠ శుక్ల పంచమి తిథి. గురుపుష్య యోగం రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయండి. ఆ తర్వాత శుభ్రమైనటువంటి బట్టలు ధరించి పూజ చేయండి. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. మీ ఇష్ట దైవాన్ని గురుదేవుని పూజించండి. ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. పంచామృతంతో పాటు శాలిగ్రామ శిలకు అభిషేకం చేయాలి. సువాసన గల పూలతో దేవుణ్ణి పూజించుకోవాలి. యథాశక్తి పాయసం, పరమాన్నం, ఫలాలు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకోవాలి. భక్తి విశ్వాసంతో హారతి ఇవ్వాలి. శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించండి. గురు మంత్రాన్ని జపించాలి. దేవగురు బృహస్పతి మంత్రాలు, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి. లక్ష్మీదేవి స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, గోపాల సహస్రనామాలు, సుందరకాండ పారాయణము, కనకదార స్తోత్రం వంటివి చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. అంటే ఈ గురు పుష్య యోగంలో కొత్త పనులు ప్రారంభించడానికి, కొనుగోలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేకంగా ఫలవంతమైంది. ఎందుకంటే ఈ సమయంలో చేసే పని విజయాన్ని, స్థిరత్వాన్ని తెస్తుంది. గురువు పుష్య నక్షత్రం, శని అధిపతి, బృహస్పతి దేవత శుభకలయిక ఉన్నప్పుడు ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా మారుతుంది. జాతకంలో గురు పుష్య యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గురు పుష్య యోగం అనేది అరుదైన, అత్యంత శుభప్రదమైనటువంటి యాదృచ్ఛికము. అయితే ఈరోజు గురు పుష్య యోగం అనేది ఏ వ్యక్తి జాతకంలో ఏర్పడే యోగం కాదు. ఇది ఒక సంచార యోగం. అంటే ఇది ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల నిర్దిష్ట స్థానం కారణంగా ఏర్పడుతుంది. ఒక నిర్దిష్ట కాలం వరకు అందరికీ ప్రభావవంతంగా ఉంటుంది. గురువారం జ్ఞానం, సంపద, మతం, అదృష్టం, విస్తరణకు కారకుడైన బృహస్పతి గ్రహానికి సంబంధించింది. పుష్య నక్షత్రం అధిదేవత బృహస్పతి, అధిపతి శనేశ్వరుడు కనుక పుష్య నక్షత్రము శనిగ్రహం ఆధిపత్యంలో ఉంటుంది. అయితే దీని ప్రభావము బృహస్పతి స్వభావం లాంటిది. శని స్థిరత్వం, క్రమశిక్షణ, శాశ్వతత్వానికి కారకము. గురువు పుష్య నక్షత్రము శుభకలయిక ఉన్నప్పుడు ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా మారుతుంది. బృహస్పతి తన శుభాన్ని పెంచుతుంది. శనేశ్వరుడు ఆ శుభాన్ని శాశ్వతంగా దూరం చేసి గురు పుష్య యోగంలో చేసిన పని, కొనుగోలు చేసిన వస్తువులు అక్షయ ఫలాలను ఇస్తాయని నమ్ముతారు. అంటే వాటి ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది, పెరుగుతుంది. ఈ రోజున బంగారు, వెండి ఆభరణాలు, వాహనం, ఇల్లు, భూమి, ఎలక్ట్రానిక్స్ మొదలైన వస్తువులు కొనకడము చాలా శుభప్రదము. ఈ యోగంలో వ్యాపారం ప్రారంభించడం, విద్యను ప్రారంభించడం, కొత్త ఒప్పందాలు చేసుకోవడం, గృహప్రవేశం చేయడం, ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ యోగంలో లక్ష్మీదేవిని, విష్ణువును పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. ఈ యోగ జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తెస్తుంది. ముఖ్యంగా ఇది బృహస్పతి, శనికి సంబంధించినటువంటి దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అంటే పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు కుమార్తె శారద, ఆమె వివాహానికి అన్ని ఏర్పాటు చేస్తాడు. బ్రహ్మ తీర వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యాన్ని చెలించిపోయి సొంత పుత్రికని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా తన మతి భ్రమింపజేసిన మోహానికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు. పుష్యంలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శపిస్తాడు. అందుకే పుష్య నక్షత్రంలో వివాహము అశుభమని పెద్దలు చెప్తారు. అందుకు వివాహ ప్రయత్నాలు చేయకూడదు. కొత్త పనులు గురు పుష్య యోగంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు. ఈరోజు అన్నము, బూందీ లడ్డు, కిచిడి, పప్పులు మొదలైన వాటిని దానం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యోగం దేనికైనా పెట్టుబడి పెడితే అది ఫ్యూచర్లో అధిక లాభాలను తీసుకురాగలదు. అందుకే ఈరోజు గృహ నిర్మాణ పనులు, పెట్టుబడి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.